జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం వంటిది. భవిష్యత్తు అంటే మనకు ఎదురయ్యే కాలంగా కాదు, మనము సృష్టించుకున్న కాలంగా ఉండాలి. ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ స్థానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. అదే యోగతోనే సాధ్యం. నువ్వు నిర్మించుకున్న గోడలతోనే నువ్వు పరిమితమై ఉంటావు. తప్పు ఇతరుల ఆదేశాలతో కాదు. నీకు ఈరోజు ఎప్పటికీ రాదు. దీన్ని నీ భవిష్యత్తుకు ఓ చరిత్రగా మార్చుకో. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. సాధించడానికి అసాధ్యం కాదు. లక్ష్యాలెప్పుడూ మనసుకు అశాంతిని కలిగించవు. అధిక ప్రసంగతతో చర్చ వాదనకు దారి తీసి చివరకు సమస్యలు తెచ్చిపెడుతుంది. అధిక ప్రసంగతతో చర్చ వాదనకు దారి తీసి చివరకు సమస్యలు తెచ్చిపెడుతుంది. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏమీ చెయ్యకూడదో తెలిపే పాఠాలు. యుద్ధములోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచములోని మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి. ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ విలువైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని వదులుకోకు. మనకు నచ్చిన వారు కాస్తంత నిర్లక్ష్యం చేసినా చాలు, ప్రేమనే అద్దం ముక్కలవ్వడానికి. నేను అనే పదములో నే అంటే నేను, ను అంటే నువ్వు. ఆ పదములో ఏ అక్షరము లేకున్నా అర్థమే లేదు. ఓడిపోవడం అంటే కోల్పోవడము కాదు, నీకు తెలియని కొత్త దానిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలివేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉండేలా చెయ్యండి. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలులేని వీలు కాని మనుషుల మధ్య మనం ఉండటం అసలైన ఒంటరితనం. డబ్బును చూసి వచ్చే బంధువులు, అందము చూసి పుట్టే ప్రేమ, అవసరానికి వచ్చే స్నేహితులు ఎప్పటికీ శాశ్వతం కావు మిత్రమా. మనకు నవ్వడము అందరూ నేర్పుతారు, కానీ ఏడవడం మాత్రం ప్రేమించిన వాళ్ళే నేర్పుతారు. బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివిగలవారు వదిలేస్తారు.